ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు జరిగిందేంటి? మీరేం మాట్లాడుతున్నారు? నా రాత బాలకి ఏదో యాక్సిడెంట్ అయ్యింది, దానికి ఆ అమ్మాయికి ఏంటి సంబంధం? యాక్సిడెంట్ దగ్గర మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంట్రా ఎలా జరిగింది? బిజినెస్ ట్రిప్ మీద వెళ్లాల్సిన వాడిని అనవసరంగా ఆగిపోవాల్సి వచ్చిందని నేను బాధపడుతుంటే మీ మాటలకి నా తల పగిలిపోతుంది. హలో, అవునా? సరే, నేను ఇప్పుడే చూస్తాను. ఏమైందిరా? దేనికంత కంగారు పడుతున్నావు? అరే, నాన్నగారు వెళ్లాల్సిన ఫ్లైట్కి యాక్సిడెంట్ అయిందంట్రా. చాలా మంది చనిపోయారంట. ఓతురు టీవీ ఆన్ చేయనా? బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న ఫ్లైట్ నెంబర్ J8863 J8863 ల్యాండింగ్ సమయంలో క్రాష్ ల్యాండింగ్ అవటం వలన మంటలు అంటుకొని పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది వరకు చనిపోయినట్లుగా వార్తలు అందుతున్నాయి. ఇప్పుడు స్పాట్ లో ఉన్న మన కరెస్పాండెంట్ తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పటిదాకా ఈ అమ్మాయి వల్ల ఏదో జరిగింది, నా ప్రాణాలు పోవాల్సింది, అది ఇది అని ఏదో మాట్లాడారు కదా, ఇప్పుడేం మాట్లాడతారు? ఇప్పుడు నా ప్రాణాలు నిలబడ్డాయి అంటే ప్రమాదాలు జరిగిన నా ఫ్లైట్లో నేను వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయాను అంటే ఈ అమ్మాయి కాలు పెట్టడం వల్లే అని ఒప్పుకుంటారా? తను అడుగు పెట్టడం వల్లే నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు నేను బతికి బయటపడ్డానికి కూడా కారణం ఈ అమ్మాయి అవుతుంది కదా. ఇప్పుడు మాట్లాడండి. ఇందాకేదేదో మాట్లాడారు కదా, ఇప్పుడు మాట్లాడండి. ఏదో సామెత కూడా చెప్పుండారే, గుడ్డు వచ్చిన బిడ్డ వచ్చిన అని. విజయశాంతి అడుగు పెట్టినది కాబట్టే కదా ఇంత పెద్ద ప్రమాదం తప్పుండదు. ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఎలాంటిదో నాకు తెలుసు. అలాంటి అమ్మాయిని అనవసరంగా మాట్లాడకండి. ఇష్టం ఉండి అడుగు పెట్టినా, ఇష్టం లేకుండా అడుగు పెట్టినా తన ఇంటి మహాలక్ష్మి. కాబట్టే ఫ్లైట్లో ఉండాల్సిన నేను ఈ ఇంట్లో ఉన్నాను. ఒంటి మీద చిన్న గాయం కూడా పడకుండా బతికి బయటపడ్డాను. అదే కారు బ్రేకులు ఫెయిల్ అవ్వకుండా ఉండుంటే, నేను ఫ్లైట్ ఎక్కుంటే ఆ చనిపోయిన వాళ్ళు నేను కూడా ఉండొచ్చు కదా. అన్నా, ఊరుకోన్నా, ఏం మాట్లాడుతుండవు నువ్వు? జరిగి ఉంటే అంటేనే నీకంత బాధగా ఉంది కదమ్మా. మరి ఇప్పటికిప్పుడు ఆ అమ్మాయిని అన్ని మాటలు అన్నారు. ఆ అమ్మాయికి ఎంత బాధ ఉండాలి?